హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వైద్య కమలాకర్. చూస్తున్నారు కదా కిడ్నీ స్టోన్స్. ఇదిగో చూడండి, ఇది 8 mm అండి. ఇది కిడ్నీ స్టోన్. మన మెడిసిన్ వాడడం వల్ల ఇట్లా పడిపోవడం అనేది జరిగింది. ఇలా ఉంటుంది అన్నట్టు 8 mm స్టోన్స్. ఇంకొక స్టోన్ వచ్చేసి ఇదిగో చూడండి 7 mm అండి. కిడ్నీ స్టోన్స్ ఇది మనకు మనం మెడిసిన్ వాడిన తర్వాత ఒక 1 monthలో ఇలా పడిపోవడం అనేది జరిగింది. చాలామంది కిడ్నీ స్టోన్స్ ఇబ్బంది పడుతూ ఉంటారు. ప్రతి చిన్న విషయమైనటువంటి స్టోన్స్ కూడా ఆపరేషన్ చేయాలి అన్న ఫీలింగ్లో ఉంటారు. కానీ మనం మెడిసిన్ వాడిన తర్వాత ఎటువంటి ఆపరేషన్ లేకుండా ఇలా కిడ్నీలో స్టోన్స్ అనేవి ఇలా పడిపోతూ ఉంటాయండి. మీరు ఆంధ్ర కానీ, తెలంగాణ కానీ, కర్ణాటక కానీ, వివిధ ఏ రాష్ట్రాల్లో ఉన్న వారికైనా పర్లేదండి. డైరెక్ట్గా వచ్చి తీసుకోవచ్చు, లేదా కొరియర్ ద్వారా, పోస్ట్ ద్వారా పంపిస్తాము. మా అడ్రస్ వచ్చేసి రాజన్న సిరిసిల్ల, తెలంగాణ. ఇదిగో చూడండి, ఇది 12 mm అండి కిడ్నీ స్టోన్స్. చాలామంది చిన్న చిన్న స్టోన్స్ అనేది సర్జరీ చేసుకుంటూ ఉంటారండి. మనం మెడిసిన్ వాడిన తర్వాత ఎవరికి సర్జరీ లేకుండా ఎన్నో వందల మందికి మనం క్యూర్ చేసామండి. ఎటువంటి సర్జరీలు కూడా అవసరం లేదు. ఇలా స్టోన్స్ అనేవి ఇలా మనం మెడిసిన్ వాడిన తర్వాత అయితే వాళ్ళు రిపోర్ట్ పెడితే ఎన్ని రోజులు వాడాలి, ఎలా వాడాలి, దాని తగిన చర్యలు అంటే జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి, ఈ స్టోన్స్ అనేవి ఎందుకు ఫామ్ అవుతున్నాయి అనేటి విషయాలను మనం క్లియర్గా చెప్పవచ్చు. చాలామంది ఇప్పుడు ఈ కిడ్నీ స్టోన్స్తో వివిధ రకాలుగా ఇబ్బంది పడుతూ ఉంటారంటే దీని లక్షణాలు ఎలా అంటే నడుము నొప్పి, వాంతులు, ఇలా కడుపు నొప్పి రావడము, వన్ సైడ్ నొప్పడము, పొత్తి కడుపులో నొప్పి రావడం అనేది ఇది ఇలా జరుగుతూ ఉంటుందండి. సో చాలామందికి ఈ స్టోన్స్ ప్రాబ్లం అనేది ఎందుకు ఫామ్ అవుతున్నాయంటే వాళ్ళు తీసుకునే ఫుడ్డు మరియు వాళ్ళు అంటే ఒక డైలీ మనం తాగాల్సినట్టు కనీసమైనటువంటి నీళ్లు అంటే 3 నుంచి 4 లీటర్లు అనే నీళ్ళు కూడా తాగకపోవడము, అతిగా కాల్షియము, ప్రోటీను, జంక్ ఫుడ్ అంటే మన బర్గర్స్ లాంటి, మైదా పిండి లాంటి ఫుడ్లు తీసుకోవడం వల్ల ఇలా స్టోన్స్ అనేవి తయారవడం అనేది జరుగుతూ ఉంటుందండి. అయితే ఆపరేషన్ చేసుకున్న వాళ్ళలో మళ్ళీ రిపీట్ వచ్చే ఛాన్స్ అనేది కూడా ఉంది అని చాలామంది పేషెంట్ అడుగుతూ ఉన్నారు. సో అది నిజమండి. దాదాపు ఆపరేషన్ చేసుకున్న వారిలో స్టోన్స్ అనేది రిపీట్ ఫామ్ అవ్వడం అనేది చాలా వరకు జరిగింది. కాకపోతే మనం మెడిసిన్ వాడిన తర్వాత మళ్ళీ రిపీట్ కావడం అనే సమస్య కూడా చాలా మందిలో తగ్గిందండి. ఎవరికైనా మెడిసిన్ కావాల్సిన వాళ్ళు పైన డిస్క్రిప్షన్లో ఇస్తున్నామండి, నంబర్ ఇస్తున్నాను, దాన్ని కాల్ చేసుకొని నేరుగా వచ్చి అయినా తీసుకున్నా పర్లేదు, లేదా ఆర్డర్ చేసి మీ పూర్తి వివరాలు అంటే హౌస్ నెంబర్తో పాటు పెడితే హోమ్ డెలివరీ కూడా ఇవ్వచ్చునండి. సో ఎవరైనా కిడ్నీ స్టోన్తో బాధపడే వాళ్ళు ఉంటే నా నంబర్ ఇస్తున్నాను, కాల్ చేయండి. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి ఈ విషయాన్ని షేర్ చేయండి. ఎందుకంటే చాలామంది కిడ్నీ స్టోన్స్తో ఇబ్బంది పడుతూ దాదాపుగా డబ్బుని, ఆరోగ్యాన్ని 2 విధాలుగా నష్టపోతున్నారు. సో వారి కోసమని ఈ వీడియో చేస్తున్నాను. ఎవరికైనా కిడ్నీ స్టోన్స్తో బాధపడే వాళ్ళు ఉంటే నా నంబర్ ఇస్తున్నానండి, కాల్ చేయండి. మీరు ఎక్కడున్నా పర్లేదండి, మేము డైరెక్టు మీకు హోమ్ డెలివరీ కూడా ఇవ్వగలము, లేదా మీరు వచ్చి తీసుకున్నా పర్లేదండి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయాలని కోరుకుంటూ మీ ఆయుర్వేద వైద్యులు జిందం కమలాకర్.